నమస్తే నుల్లా మన ముంగట్నైతే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ పావని అక్క నిరంతరం ప్రతిపక్షంలో ఉండుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పప్పులను ఎండగడుతున్నటువంటి పావని గౌడ్ గారితో అయితే మనమైతే ఉన్నాము. మరి అక్క నమస్తే అక్క. నమస్తే. మరి అక్క ఏంది రైతు సంగ్రామ సదస్సు పేరుతోటి ఈ రోజు అయితే కార్యక్రమం స్టార్ట్ చేసిరు కదా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా, రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన యవసము ఉండదు బాగుండదు అనే సామెత ఒకటి ఉన్నది. అది కాంగ్రెస్ పాలనలోన నిజమైపోతున్నది. రైతు ఏడవద్దు ఎద్దేడవద్దు, ఆ రాష్ట్రమే నాశనం అయిపోతుంది రైతు ఏడుపుకు. ఆ విధంగా ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా 2022 మే 6వ తారీఖు ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్ సాక్షిగా రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి వెళ్ళి పట్టుకొచ్చి రైతులకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. 4 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ఆల్రెడీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను కూడా ఎగ్గొట్టి రైతులను నిండా ముంచుతుంది. ఎక్కడికి పోయినా రైతుల పరిస్థితి అన్నమో రామచంద్ర అనే విధంగా ఉన్నది. కేసీఆర్ గారి పాలనలో గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయిన రైతన్నలు ఇప్పుడు గుండెలు గుబేలు అన్నట్టుగా గుండెలు వలిగిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, రైతులకు పంట పెట్టుబడి సాయం ఇయ్యక, రైతులకు సకాలంలో యూరియా ఇయ్యక, నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, అరాకొరగా పండిన పంటలను కూడా ఆ వడ్లను కూడా కొనక రైతు కళ్ళాలలో పెట్టుకొని కండ్ల నిండా నీళ్లు తెచ్చుకొని కండ్లల్లో వత్తులేసుకొని ఎప్పుడు కొంటారా అని ఒక 30 నుంచి 20 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దొంగ సన్నాసికి, ఈ సవటకు, ఈ దద్దమ్మకు, ఈ రేవంత్ సన్నాసికి బుద్ధొస్తలేదు, సిగ్గొస్తలేదు. రైతులను నిండా ముంచింది ఈ కాంగ్రెస్. ఈ నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రైతు సదస్సు రామన్న సాక్షిగా నిర్వహించడం జరుగుతుంది వరంగల్ గడ్డ మీద. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడుతున్నారని తెలుసుకొని వెంటనే ఇదే వరంగల్ వాళ్ళు కూడా సభ పెట్టినట్టు అయితే మనకు తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే, ఢిల్లీకి పోవాలి, ప్రతిపక్ష పార్టీ ఎక్కడన్నా సభలు పెట్టుకుంటే పోటీ సభలు పెట్టుకోవాలి. పోటీ సభలు పెట్టడంలో కాదు కదా, పాలించడంలో చూపెట్టాలి కదా. జగిత్యాల జైత్రయాత్ర సభ కేసీఆర్ గారు నిర్వహిస్తే అక్కడ ఎక్కడ కాళేశ్వరంకి పోయి ఒక సభ పెట్టి రైతు బంధు ఇస్తానా, రైతు భరోసా ఇస్తానా అనేసి సభలు పెట్టిండు. మళ్ళా తర్వాత ఈరోజు వరంగల్ సదస్సు పెడితే ఈ సదస్సుకు మళ్ళా ఇంకొకటి రైతు మేళా అని పెడతాండు. దేనికి రావే మేళా? 10కి 15 ఇస్తా అన్నదానికి ఇయ్యకుండా ఎగ్గొట్టినందుకు మేళ పెడతానవా? లేకపోతే రైతు బీమా ఇస్తా అనేసి పంటలకు ధీమా లేకుండా చేసినందుకు సదస్సులు పెడతానవా? బోనస్ ఇస్తా అనేసి బోగస్ చేసినందుకు సదస్సులు పెడతానవా? నీ దరిద్రపు గొట్టు పాలనలా రైతాంగాన్ని నిండా ముంచినవు, యువతను నిండా ముంచినవు, తెలంగాణ సమాజాన్ని నిండా ముంచి ఢిల్లీకి సద్దులు పంపుతాను, మూటలు పంపుతాను. ఇప్పటికైనా నీ దరిద్రపు గొట్టు పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలదోలాలనేసి అందరూ కంకణ బద్దులై కట్టుకొని కూసున్నారు. ఈరోజు వరంగల్ సాక్షిగా ముఖ్యంగా రైతన్నలైతే నీ మీద దుమ్మెత్తి పోస్తారు. నువ్వు చేసిన అన్యాయానికి కౌలు రైతుల కంటివి, రైతు కూలీల కంటివి, ఒకట ఇదొచ్చినా అదొస్తదంటివి, అదొచ్చినా ఇదొస్తదంటివి, ఏది రాకుండా చేసి అన్నీ నువ్వే మింగబడితివి. ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటాను. అక్క, ఇంకొకటి, రైతులు పండించినటువంటి పంటనైతే కొనుగోలు సెంటర్లలో అసలుకే కొంటలేరట. దాని తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తలేరట. మొన్నటికి మనం చూసుకుంటే మానుకోటలనైతే రైతు వడ్ల కుప్ప మీదే పడి మరణించిన దాఖలాలు ఉన్నాయి అక్క. వీటి మీద ఏమని మాట్లాడు అంటే, ఎక్కడికి పోయినా, ఏ రైతాంగం దగ్గరికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ వాడకి పోయినా కళ్ళాలల్లో రైతులు వడ్లు పోసుకొని కళ్ళల్లో వత్తులేసుకొని చూసుకుంటున్నారు ఎప్పుడు కొంటారా అని. ఆనాడు కేసీఆర్ గారు రైతులు పంట వేయకముందే రైతు పెట్టుబడి సాయం ఇచ్చారు. పంట వేసిన తర్వాత యూరియా కానివ్వండి, కరెంటు కానివ్వండి, నీళ్లు కానివ్వండి సకాలంలో ఇచ్చి పండిన పంటను కొనుగోలు సెంటర్లు పెట్టేసి కొనుగోలు చేసిండు. కానీ ఇప్పటి వరకు రేవంత్ కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోతూ ఇప్పటి వరకు రైతుల పంటను కొనుగోలు చేయలేదు. అక్క, ఇప్పుడు ఈ సదస్సు పేరు మీదనైతే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రామన్న గారు అయితే రాబోతున్నారు కదా, మరి రైతులు సుముఖత చూపుకుంటా రామన్న సైడ్ ఉంటారా? తెలంగాణ అందరూ నిన్న చూసిండ్రు కదా, సుడిగాలి పర్యటన రామన్న ఎక్కడి నుంచి వెళ్ళి జనగామ నుంచి మొదలు పెడితే నర్సంపేట దాకా ప్రతి ఒక్క రైతన్నను, ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని, శంకర్ గౌడ్ కుటుంబాన్ని కూడా పరామర్శించిన దాఖలాలు మనం చూసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక జరుగుతుంది. ఏంటిదంటే, రాబందుల రాజ్యం పోవాలే, రైతు బంధు రాజ్యం రావాలి, మళ్ళా మా కేసీఆర్ రావాలి, మాకి కన్నీళ్లు పోవాలనేసి ప్రతి రైతన్న కోరుకుంటున్నాడు, ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకుంటున్నారు. మహిళలందరికీ బస్సు ఫ్రీ పెడితే జాబ్ ఉన్నోడికి పని చేస్తుంది. మా సోటి పల్లెటూరు వాళ్ళకి ఏం పని చేస్తుంది? అది రైతు బంధు పని చేస్తారు, పింఛన్ పని చేసిర్రు,
ఏమత్తాడు ఆయన చేసిన పనులేవి అరే ఆయననే మంచిగా చేస్తాడట ఎక్కడ చూపెట్టు అని ఆయన చేసిన పనులు కేసీఆర్ చేసినట్టే వాడు చేసిండు ఏమన్నా ఏం పనులు చేస్తలేడు అంత గొప్పగా పనులు చేసిండా కేసీఆర్ అది ఏమిచ్చిండు పింఛన్ పెంచి ఇచ్చిండు రైతు బంధం ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇంటింటికి నల్లాలు ఇచ్చిండు పిల్లలకు పుస్తకాలు ఇచ్చిండు 1,00,000 రూపాయలు ఇచ్చిండు వీడేమి ఇచ్చిండు ఇచ్చేటి కూడా ఎగబెట్టుకుంటూ వస్తాడు ఒకటి బస్సు ఫ్రీ అనేసి మరి ధాన్యం అయితే కొనక రైతులు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందట కొంటలేరు రోడ్డు మీద ఆగమవుతారు జనాలు రోడ్ల పోటీ ఇప్పుడు పండించిన ధానం వాట్లు జొన్నలు పత్తికి ఏం రేటు పెట్టిండు పత్తి ఒక్కొక్కటి బస్తాలకు లైన్లు పెట్టి 100 సంచులకు అవన్నీ ఇందిరా మిల్లు వచ్చిందా మాకు ఇయ్యలేదు ఇందిరా మిల్లు ఎందుకు ఇయ్యలేదు మరి మాకు ఇల్లు ఉండదని ఇందిరా మిత్తలేడు మాకు కనీసానికి ఇల్లు లేక ఎక్కడో ఒక జక్క రోజులో గుడిసెలు వేసుకొని బతుకుతాను పేదోళ్ళము అదే కేసీఆర్ ఉంటే ఈ వరకు మాకు ఇండ్లు ఇచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చి మాకు కనీసానికి ఉన్నోళ్ళం కూడా ఇలా కొడతాడు మరి గంట మంచి కేసీఆర్ సార్ని ఎందుకు ఓడగొట్టుకున్నారు అయితే ఈ వీడు ఎంత మంచిగా చేస్తాడో అని ఆయనను తీసేసారు ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కదా ఇక నుంచి వెళ్ళి కేసీఆర్కే నడతామంటారు మరి ఇలా రైతుల కోసం అయితే రైతు సంగ్రామ సదస్సు పెట్టింది కదా మరి ఇక్కడికి వచ్చేటువంటి రైతు సమస్యల మీద మంచిగా మాట్లాడతారా మాట్లాడతాం మరి రైతులందరూ ఇక నుంచి మంచిగా తెలివస్తుంది ఇక జీతాలు ఉండి భూమి జాగాలు తీసుకున్నాము ఆ భూమి మేళ గుంజుకుంటారు మేము పిల్లల పుస్తకాలు అమ్మి తీసుకున్నారు భూములకు పట్టాలు కూడా ఇస్తాము పట్టా లేదు ఏం లేదు ఇక గుంజుకుంటారు మాకు ఎడుపు కాదు పట్టా భూమి అమ్మే పుంచరాయి తీసుకున్నాము దగ్గర ఉన్నదని ఇప్పుడు మా భూమి మాకు కావాలంటే మా పిల్లలు మా కొడుకులు కోడలు అన్నం పెడతలేరు మాకు గిట్లా పంచరాయి భూమి తీసుకున్నారు గట్లా గుంజుకుంటారు అని మేము సత్యాయిగా పరిస్థితి ఉన్నది మందు డబ్బాలు తీసుకొని తిరుగుతున్నాం ఎక్కడ రైతులకు చూసులేదు ఉన్న కాడికి భూమి పోతాంది మాకు ఏడుపు కాదు ఇక మా పరిస్థితి మంచిగా లేదు ఎట్లా ఇక రేవంత్ రెడ్డి మాకు ఏం బాగు పెట్టలే ఏం నల్లాలు ఎప్పియాలే నల్లాలు లేవు మా పిల్లలకు జాబులు లేవు పిల్లలు చదువుకున్నారు ఏమైనా జాబులు తెచ్చిండా ఏమైనా మాకైనా ఇల్లు ఇచ్చిండా ఏం లేదు మాకు మాకు అది కేసీఆర్ పైసలు సోపడతలేవు ఇందురమ్మ ఇల్లు లేదు జాగా లేదు ఉన్న కాడికి భూమి అమ్మి మళ్ళీ పట్ట భూమి అమ్మి పంచరాయి తీసుకుంటే ఆ పంచరాయి మాకే కావాలని అంతా కూలగొడతారు మాకు ఏం లేదు మరి ఎందుకమ్మా ఈ రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నారు మరి ఏమ్మా ఇక అందరు రేవంత్ రెడ్డికి ఇవ్వాలి రేవంత్ రెడ్డి మంచిగా చూస్తాడు మంచిగా నల్లలు చూపిస్తాడు పైసలు ఇస్తాడని అంటారు అందరు ఇప్పుడు మా భూమి గుంట అమ్మి ఇల్లు కట్టుకుంటా అంటే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోవాలట మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటే ఆ సార్కి కట్టాలి ఈ సార్కి కట్టాలి ఆ సార్కి ఈ సారికి కట్టపోతే మున్సిపాలిటీలో పర్మిషన్ కూడా ఇయ్యమంటాడు ఏ రేవంత్ రెడ్డి ఇచ్చిండు మాకు పర్మిషన్ ఎవరన్నా ఇస్తాడ్రా ఏ రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తాడు మాకు పోతే ఊరియా బస్సులు కూడా దొరకలేవు సార్ మాకు ఏడా లేదు లేదు వస్తలేవు గోస అవుతుంది ఆడ నీలాబడి గోస అవుతుంది మాకు అయితే ఆడ కొడుకుంటారు లైన్ ఉండాలి బస్తా కూడా వస్తలేదు గోస అవుతుంది ఆడ పోతే ఇబ్బంది కాదు ఏడా కొంటారు అది కూడా ఇబ్బంది ఉన్నది ఆ రేట్లు లేవు ఏం లేవు అది కూడా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు జీతం ఉండి కొన్న భూమికే తీసుకుపోతాను మీ కొడుకులకు నేను చదివిస్తా మీ కొడుకులకు నౌకరీ ఇస్తానన్నాడు రెక్కలకు ముక్కలు చేసి మా కొడుకులకు చదివితే ఒక్క నౌకరీ ఇవ్వలేదు మాకు బీదోళ్ళకు ఇల్లు ఇస్తానన్నాడు బీదోళ్ళకు ఇల్లు లేదు మహిళలకు 2,500 ఇస్తానన్నాడు 2,500 ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఫ్రీ బస్ మాకు పెట్టుమన్నామా ఫ్రీ బస్ ఆపి మాకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి మాకు ఇస్తాడని అనుకుందాం నౌకరాలకు నౌకరీ కూడా తీసేసిండు ఇల్లు ఉన్నోళ్ళకు ఇల్లు తీసేసిండు ఇంకా ఏం బాగు పెట్టిండు మాకు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు ఓట్లు కొంటానన్నాడు ఎక్కడ ఓట్లు అక్కడ తడిసిపోతున్నాయి కష్టం ముక్కలు అయిపోతుంది ఏం చేసిండు మాకు రేవంత్ రెడ్డి బీదోళ్ళకి ఏమి ఇచ్చిండు మాకు ఎక్కడ చేసిండు ఏ రైతులకు ఇచ్చిండు ఏ రైతులకు రుణమాఫీ ఇచ్చిండా రైతు బంధు ఇచ్చిండా ఏ బోనస్ ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు కూలి చేసి బతికేటోళ్ళం మేము కూలి రెక్కలకు ముక్కలు చేసి బతికేటోళ్ళం మాకేమైనా ఇచ్చిండా కరువు పని పెట్టిండు కరువు పనికి మా కళ్ళు పడితేనే పైసలు ఇస్తాడు కళ్ళు పడకుండా పైసలు ఇయ్యాడు ఎవరికి ఇచ్చిండు ఒక్కళ్ళకి ఇచ్చిండు వచ్చి చెప్పమను రేవంత్ రెడ్డి సార్కే రామ్మను మాతోటి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి సార్ తోటి కొట్లాడి అడుగుతాం మేము ఇప్పుడు రేవంత్ సార్ పదవి కదా
ఆ సారే వచ్చి మాట్లాడు మనం మాకు ఏమి ఇచ్చిండు, ఏ మహిళలకు ఏమి ఇచ్చిండు, మేము మీ పిల్లలకు జాబ్లు ఇస్తాం అన్నాడు. మాకు ఏ పిల్లలకు జాబ్ ఇచ్చిండు? మా పిల్లలు రెక్కలకు ముక్కలు చేసి మేము చదివించినాం. రుణమాఫీ కూడా అయితలేడు. మీకు బీదోళ్ళకు ఇల్లు కట్టిస్తానన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఏ బీదోళ్ళకు ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీలోనని కాంగ్రెస్ పార్టీలకి ఇస్తాడు. మేము తెలంగాణ పార్టీలో ఎక్కడ పోవాలి? నువ్వు వచ్చిన కాడ నుండి ఎందుకు ఏర్పరుస్తున్నావు? నీ కాంగ్రెస్ పార్టీలే బతకాలా? నీ వల్లే బతకాలా? ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు ఈ కేసీఆర్ మనుషులు బతకొద్దా? కేసీఆర్ మనుషులు అని నువ్వు అట్లా ఎవరికి ముంచుతావు? నువ్వు ఎంతమందికి ముంచుతావు అట్లా? మేము ఎడిపోవాలి? ఏం పని చేసి బతకాలే మేము? ఇప్పుడు ఉన్న భూమి కూడా గుంజుకుంటున్నావు నువ్వు. ఏ భూమిలో దున్నుకొని తినాలే మేము? రేవంత్ రెడ్డి ఉన్న భూమి గుంజుకుంటాడు. ఇప్పుడు ఊర్లలో అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇందురమ్మ ఇల్లు లేదు, ఏం లేదు, మాకు తొలమే లేదు. ఉద్యోగాలు ఏమన్నా వచ్చినాయి? ఇప్పుడు 3 సంవత్సరాల కాడికి మాకు ఇబ్బంది పెడతాడు. భూమి కొన్నోళ్ళకే భూమి ఇల్లు ఇచ్చిండు. 7 లక్షలు పెట్టి భూమి కొన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిండు. మాకు భూమి లేనోళ్ళకు ఇల్లే లేదు. ఒక్క ఇల్లు ఇచ్చిండు అడుగు. గుడిసెలు ఉన్నాయి. కాకపోతే మీరు రాండి మా తండల ఒక్కసారి వచ్చి మా తండల నిలబడండి. ఎంతమంది బీదోళ్ళు ఏడుస్తాండ్రో చూడండి. ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిండు. లేలోళ్ళకు ఒక్కలకు ఇల్లు ఇచ్చిండు. అడగండి మా తండలో వచ్చి ఒక్కసారి నిలబడుండ్రి మీరు. లేలోళ్ళు అడుక్కో తిని బతుకుతాండ్రు గుడిసెలలో. ఇప్పుడు ఎండ ఆనంక వాన ఆనంక మేము కష్టం చేస్తున్నాం. ఉన్నాడు మంచిగా కుర్చీ మీద కూర్చుంటాడు. పోయి ఆయనకు రేవంత్ రెడ్డి తెలుసా అని రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడుతాడు. అక్కడ మా మేడం తోటి మాట్లాడుతాడు. ఎమ్మెల్యే తోటి తెచ్చుకుంటాడు ఇల్లు. మేము లేలోళ్ళు ఎక్కడ పోం కదా సార్, మేము ఎక్కడ వెళ్ళాం కదా. లేలోళ్ళు ఎక్కడ వెళ్ళాం. ఎవరు మాకు తెలియరు. ఏ పెద్దోళ్ళు మాకు తెలియదు. ఏ పెద్దోళ్ళతోటి మాట్లాడు మాకు తెలియదు అని మాకు ఇయ్యడు. మేము ఇల్లు కట్టుకుంటా అంటే ఆ సార్ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఈ సార్ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఆ సార్ దగ్గర పోవాలి, ఈ సార్ దగ్గర పోవాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి. మేము జీతం ఉండి బతికేటోళ్ళం. ఎవరికి పోయి ఇవ్వాలి? మేము పైసలు పోయి చేస్తేనే మాకు పర్మిషన్ ఇస్తేనే మేము ఇల్లు కట్టుకోవాలట. కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండు. మాకు రేవంత్ తెలంగాణ పార్టీలకు ఒక్కలకు కూడా ఇల్లు ఇవ్వలేదు. ఒక్కలకు కూడా ఇల్లు ఇవ్వలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే. మా ఎస్వెసెన్ రెడ్డి మేడానికి మేము కాంగ్రెస్ పార్టీలో మేడం మేము మాకే ఇవ్వాలి ఇల్లు అని పోయి మాట్లాడి వస్తాండ్రు. ఇల్లు తీసుకుంటాండ్రు. మేము కాంగ్రెస్ పార్టీలో కాదా? అస్సలు చూస్తలేరు. ఎస్వెసెన్ రెడ్డి మేడానికి మేము ఓటెత్తేనే కదా పెద్దగా అయింది. మేము రేవంత్ కేసీఆర్ సార్కి వేయలేదు కదా. ఆమెకే ఇస్తేనే ఆమె గెలిచింది. అస్సలు ఒక్కనాడు రాలేదు. ఒక్కనాడు వచ్చి మా తండలో వచ్చి నిలబడి మీకు ఇగో ఇది ఇస్తా అది ఇస్తా అని ఒక్కనాడు కూడా మాకు అనలేదు మేడం. ఒక్కనాడు బీదోళ్ళకు ఇగో ఇట్లా ఉన్నది బిడ్డ అని కూడా అనలేదు. బీదోళ్ళు బాగా ఏడుస్తున్నాం. మాకు అస్సలు ఒక్క సుక్క నీళ్లు లేదు. మాకు ఈ లేదు. కేసీఆర్ సార్ తీసిన అల్లలే వాడకు ఒక్కటి అని ఇచ్చింది. ఆడబిడ్డలకు బిందెలు మోయవద్దా అని నువ్వు లేని కథలు చెప్పి గెలిచినావు. మేము బిందెలు మోసాను. మహిళలకు 2500 ఇస్తామా అన్నాడు. ఇచ్చిండా? సార్ ఇస్తే మేము మహిళా సంఘం అన్న కట్టుకొని తింటాం బీదోళ్ళం అని అన్నాం. ఇచ్చినావా? ఏ రుణాలు మాఫీ చేయలేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. గ్యాస్ ఫ్రీగా ఇచ్చినావా? ఏ గ్యాస్ ఇచ్చినావు? గ్యాస్ దొరకక ఇప్పుడు 1200 అయింది గ్యాస్కు. 500 గ్యాస్ అని అంటే ఇప్పుడు 1200 అయింది గ్యాసు. ఏ గ్యాస్ ఇచ్చిండు? ఏ ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు? ఏ మహిళలకు 2500 ఇచ్చిండు? ఏ బీదోళ్ళకి ఇల్లు ఇచ్చిండు? ఏ బీదోళ్ళకు భూమి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? రైతులు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళు ధాన్యం పండించి మార్కెట్ కు తీసుకపోతే కొంటలేరట. మరి నిజమేనా? వర్షం పడితే తడిసినాయి సారు. మీరు వచ్చి చూడండి. ఒక్క ధాన్యం కొంటలేడు, ఒక్క వడ్లు కొంటలేడు. మీరు వచ్చి చూడండి సారు. మీరు వచ్చి మాట్లాడు. ఎందుకు ఆపుతాండో మరి మాకైతే తెలియదు. ఏమన్నా అంటే కేసీఆర్ సారు అప్పు చేసిండు, నేను అప్పు కడుతా. ఎవరి కోసం చేసిండు కేసీఆర్ సార్ అప్పు? బీదోళ్ళ కోసమే చేసిండు కదా. నువ్వు కూడా అట్లా చేసి బీదోళ్ళకు మంచిగా చేయి. నువ్వు రుణమాఫీ చేయి. వడ్లు కొను, ధాన్యాలు కొను. అన్ని నీళ్ళ పాలైపోతుంది. ఏమొస్తుంది నీకు? చేత కాదు. ఆడోళ్ళతోటి వచ్చి మాట్లాడు. మనం బీదోళ్ళతోటి ఒక్కసారి మా తండలా వచ్చి మేడానికి వచ్చి నిలబడి మాట్లాడు. మనం ఎస్వెసెన్ రెడ్డి మేడంకి వచ్చి మా తండలా నిలబడి
మాట్లాడు మనం